అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వారంలో గ్రహస్థితులు కానీ చూసుకుంటే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అంటే మేషం, వృషభం, మిథున రాశుల్లో కర్కాటక రాశి వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే గురువు మిథున రాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శుక్ర శని గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ స్థితిని కాలసర్ప దోషము అంటారు. అందులో అనేక రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషము, సవ్యమైనటువంటి దోషం అన్నమాట. అపసవ్యము సవ్యమని రెండు ఉంటాయన్నమాట. సో ఇది అంత ప్రమాదకరమైనది కాదు. కేవలం ప్రజలకు చిన్న చిన్న భయభ్రాంతులు గొలిపేటువంటి విషయాలు, యుద్ధ భయాలు లేదా దేశానికి సంబంధించినటువంటి అభద్రతా భావాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఈసారి మా చిన్నతనం నుంచి మేము చూసినటువంటి బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణాలు వేరు. 72లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఉక్కు మనిషి అనేటువంటి ఇందిరాగాంధీ ఆ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి పడేసింది. అదే ఇవాళ బంగ్లాదేశ్ అంటారు. అలాగే అవకాశం దొరికినప్పుడు మనం ఆ దేశాన్ని చిన్న చిన్న దేశంగా విడగొట్టే అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా ఆ ప్రయత్నాలు ఈరోజు జరగట్లా. కాబట్టి ఆ రోజులన్నీ వేరు. ఇలాంటి రాహుకేతు స్థితి వల్ల కొంత అలజడి ఉంటుంది, అది పెద్దగా ఉండదు. త్వరలో ఇవన్నీ కూడా సమసిపోతాయని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ, ముందుగా కన్యా రాశి వాళ్ళందరికీ 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. బుధుడు అష్టమ స్థితి నుంచి భాగ్యస్థితిలోకి 9వ ఇంటికి రావటం కన్యా రాశి వాళ్లకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసిక స్థితి చాలా బాగుండి ఉల్లాసంగా ఉంటారు. ఆత్మస్థైర్యాన్ని కలిగి నలుగురికి ధైర్యం చెప్పే స్థితికి వస్తారు. కన్యా రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. అలాగే ధనస్థానానికి సప్తమంలో శుక్రుడు చాలా ఉపయోగపడుతున్నాడు. విపరీత ధనయోగం ఉంటుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంటుంది. పిల్లల చదువులో మంచి పురోగతి కూడా కన్యా రాశి వాళ్ళని చూడొచ్చు. కుజగ్రహం యొక్క అనుగ్రహం వల్ల బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి నలుగురి చేత శబాష్ అనిపించుకున్నటువంటి సబార్డినేట్స్ కూడా మీకు బాగా తయారవుతారని కూడా మనం చెప్పొచ్చు. కన్యా రాశి వాళ్ళకి విలువైన వస్తువులు, వాహనాలు, భూములు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. మంచి లావాదేవీల్లో లాభాలు జరుగుతాయి. కన్యా రాశి వాళ్ళకి సంతాన పరంగా ఎంతో ఆనందాన్ని కలిగి ఉంటారు. విదేశాలకు వెళ్ళటానికి, ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది. మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల గురించి బాగా ఆలోచిస్తారు. విదేశాల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. శని యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోవటం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి. శని గ్రహానికి తగిన పరిహారాలు చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి మంచిది. రుణ ఒత్తిడి ఉంటుంది. శత్రువుల బాధలు ఉంటాయి. దాని గురించి మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎంతో చక్కటి అనురాగం, ప్రేమ కలిగి అన్యోన్యంగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అలాగే పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. అదృష్టం చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ అదృష్టం అనేది చాలా బాగుంది. అదృష్టం కలిసి రావటం వల్ల పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు, అత్తగారు, మామగారి సహకారాలు ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు, అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మీ పనితనము ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సోమ మంగళవారాల్లో వ్యాపారం కొంత డల్గా ఉన్న తర్వాత బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. బుధ శుక్ర శని ఆదివారాలన్నీ కూడా వ్యాపారంలో దుమ్ము దులిపేటువంటి రిజల్ట్ వస్తుంది. బాగా ఆదాయం ఎక్కువ ఉండడం వల్ల
సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పేసి మనం కన్యా రాశి వాళ్ళకు చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి ఖర్చుల విషయానికి వస్తే చాలా అధికంగా ఉంటుందని చెప్పాలి. మరి కన్యా రాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శని బాగున్నాడు. ఏంటండి బాబు, అందరూ బాగున్నారండి. మరి కేవలం మీ జాతకంలో దశ అంతర్దశ తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు మొత్తం రెడీ చేసి మీతో మాట్లాడతాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ గోపాలయ్య గారు.